175 నియోజకవర్గాలకు గాను జనసేన టీడీపీ అలయన్స్ లో భాగంగా ఈ రోజు 118 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మొత్తంగా ఇటు జనసేనకి నుంచి ఒక 24 మంది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా జనసేన అభ్యర్థులు 24 స్థానాల్లో అసెంబ్లీకి పోటీ చేస్తుంటే 3 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థులు ఖచ్చితంగా జనసేన నుంచి పోటీ చేస్తారంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. ఇక అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికైతే ఫస్ట్ దఫాలో ఒక 5 అభ్యర్థులను జనసేన ప్రకటిస్తే ఈ 5 అభ్యర్థుల్లో పంతన్ నానాజీ కాకినాడ రూరల్ నుంచి ఉంటే రాజనగరం నియోజకవర్గానికి సంబంధించి బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థులుగా అయితే ప్రకటించారు. మెయిన్ ప్రధానంగా రాజమహేంద్రవరం రూరల్ సీటుకి సంబంధించి ఇటు టీడీపీ జనసేన మధ్య గట్టి ఫైట్ అయితే నడిచిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్య చౌదరి ఖచ్చితంగా సిట్టింగ్లకి సీట్ అని చంద్రబాబు చెప్పిన పరిస్థితుల్లో ఈ సీటు నాదే అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితిని మీడియా ముఖంగా మనం చూసాం. దాని తర్వాత కూడా కందుల దుర్గేష్ ఎందుకంటే 2019లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఎమ్మెల్సీగా ఉన్న పరిస్థితుల్లో కూడా నేను నియోజకవర్గానికి సంబంధించి 2009, 14, 19 మొత్తం అంతా నేనే ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలతోటి నేను కనెక్ట్ అయి ఉన్నాను. ఇది జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ నాకు ఒక క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి జనసేన పోటీ చేస్తుంది, జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేషే ఉంటారంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇలా రకరకాల 2 స్టేట్మెంట్స్ వచ్చిన పరిస్థితుల్లో మరి ఈ రోజు ఉమ్మడిగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్న వేళ ఖచ్చితంగా అంటే రాజమహేంద్రవరం రూరల్ సిటీకి సంబంధించి ప్రధానంగా క్లారిటీ ఇస్తారు అని భావించారు. కాకపోతే ఎలాంటి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే లేదు. కాకపోతే ఖచ్చితంగా జనసేన ఇక్కడి నుంచి పోటీ ఉంటుందా లేకపోతే టీడీపీ అభ్యర్థినే పోటీగా ఉమ్మడి అభ్యర్థిగా నించోబెడతారనేది ఇంకా సందిగ్ధత అయితే కొనసాగుతుంది. రోజుకి ఈ పొలిటికల్ హీట్ అయితే ఈ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో మనకి కనిపిస్తోంది. అయితే ఇక బలాలకి సంబంధించి ఎందుకంటే ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి అనూహ్యంగా రామచంద్రాపురం ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్గా ఉన్న చెల్లిపోయిన వేణుగోపాల్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ రాజమండ్రి రూరల్ సీట్ లో పోటీకి జగన్ అయితే నిలిపిన పరిస్థితి చూస్తున్నాం. మరి ఆ టీడీపీకి సంబంధించి ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి హవాలో కూడా 2009లో ఇక్కడ చందన్ రమేష్ టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2014లో టీడీపీ అభ్యర్థిగా బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2019లో కూడా టీడీపీ నుండి బుచ్చయ్య చౌదరి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు రాబోయే 2024లో ఖచ్చితంగా ఇక్కడి నుంచి జనసేన టీడీపీ తన బలాన్ని మరింత చాటుతాం, ఖచ్చితంగా ఈ సీటు నెగ్గుతామంటూ చెప్తున్నారు. ఎందుకంటే జనసేనకి సీట్ల అనౌన్స్మెంట్ అప్పుడే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చెప్పారు, ఇటు చంద్రబాబు కూడా చెప్పిన పరిస్థితి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా గెలుపు గుర్నాలి అంటే 98% ఓట్ షేర్ ని మేము లాక్కొని వచ్చే విధంగానే క్యాండిడేట్ సెలక్షన్ చేస్తున్నాం. భారీగా క్యాండిడేట్స్ ఎంపిక కాకుండా కొద్ది మంది క్యాండిడేట్స్ తోటైనా ఖచ్చితంగా నిల్చోబెట్టిన ప్రతి క్యాండిడేట్ ని కూడా గెలుపు గుర్రంగా చూస్తామని వీళ్ళిద్దరూ కూడా చెప్పిన పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్సీపీ తన వ్యూహాన్ని ఎప్పుడో వేసింది. ఎందుకంటే రామచంద్రాపురంలో పనిచేస్తూ మినిస్టర్ గా కొనసాగుతున్న చెల్లిపోయిన శ్రీనివాస్ని అక్కడి నుంచి మరి ఇక్కడికి తీసుకురావడం వెనక ఖచ్చితంగా బీసీ మంత్రమే ఉందంటూ కూడా పొలిటికల్ ఈక్వేషన్స్ లో చర్చ అయితే సాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక రాజమండ్రి రూరల్ కి సంబంధించి బీసీ ఓటర్లు అత్యధికంగా ఉంటారు. అవే ఎందుకంటే బీసీలకి సంబంధించి వాళ్ళ కార్పొరేషన్ లో పెట్టిన దగ్గర నుంచి కావచ్చు లేకపోతే ఇచ్చిన పథకాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపిని గెలుపు బాహుట ఎగరవేసేలా చేస్తాయంటూ కూడా చెప్పిన పరిస్థితిలో ఇటు వైఎస్ఆర్ సిపి నుంచి చెల్లిపోయిన వేణుగోపాల్ అసెంబ్లీకి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి జనసేన టీడీపీ అభ్యర్థులకు సంబంధించి ఇంకా ఒక సందిగ్ధత కొనసాగుతోంది. ఏ క్యాండిడేట్ ఇంకా ఫైనల్ కాకపోవడం తోటి లోకల్ గా కూడా ఈ పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల డిస్కషన్స్ అయితే సాగుతున్న పరిస్థితి. ఎందుకంటే మొన్న రాజమహేంద్రవరం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అప్పుడు కొన్ని లీక్లు అయితే కొంతమంది చెప్పిన పరిస్థితి, లేకపోతే నేరుగా పవన్ కళ్యాణ్ నాతో చెప్పారంటూ కూడా కందుల దుర్గేష్ చెప్పడం చూస్తే ఖచ్చితంగా కందుల దుర్గేష్ ని ఇక్కడ అభ్యర్థిగా ఎన్నుకుంటారని భావించిన పరిస్థితుల్లో మరి ఈ రోజు ఆ జాబితాలో ఎందుకు ఈ పేరు లేదు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి బుచ్చయ్య చౌదరి నేరుగా హైదరాబాద్ వెళ్లి చంద్రబాబుతో మీట్ అయ్యారని కూడా కొన్ని వార్తలు వచ్చిన పరిస్థితుల్లో ఇంటర్నల్ గా ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. బట్ ఖచ్చితంగా ఈ 2024 ఎలక్షన్స్ లో మరి రూరల్ లో మరి బీసీలు ఎటువైపు ఉంటారు, ఏ పార్టీని నెగ్గించుకుంటారు అనేది చూడాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ గణేష్ తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం రూరల్ నుంచి.